నేను పోతాను. వెళ్ళిపోతా. బండి అంటే ఇట్టకుండా భలే సోగ్గా ఉంది. పాపం పిచ్చిమోన ముద్దొస్తుంది. అవునండి బాబు ఇలారా, ఈ రిక్షాని 2 రోజులు వెళ్తావా? నేను వదిలిపెట్టి నన్ను అడుగుతానమంటారా? కాదు, రోజుకు 100 రూపాయలు ఇస్తాను. 100 రూపాయలే అయితే 2 రోజుల కర్మ, 8 రోజులైనా వాడుకోండి. సరే. బుజ్జి బుజ్జి, ఈ రిక్షాకి నీదే. భలే 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 భలే. రిక్షా తొక్కుంటూ ఇక్కడ ఆడుకోవాలి. చెప్పొద్దు, నాకు ఆకలి అయినంత వరకు ఇక్కడే తొక్కుంటాను. నువ్వు వెళ్ళు. మరి గేర్ దాటి బయటికి వెళ్ళి కదా, ఇక్కడే ఆడుకుంటాను. నువ్వు వెళ్ళు. ఏమాలాగా వెళ్ళిపోతుంది. అంటారా కోతి గోడకేంటో వచ్చి గాడిద, ఆ వేషం ఏంటి, ఆ మాటలేమిట్రా? సరిగ్గా మాట్లాడకపోతే డొక్క చీరేస్తాను. నాకు కానీ కోపం వచ్చిందా చైన్ తీసుకొట్టి మెడలు తీసి నోట్లో కుక్కలు. చంద్రం, ఏమిట్రా మాటలు? నేను ఇక్కడ ఇరికించాను, నా మీద కోపమా? ఇరికించడం కాదురా, కొట్ట కదా. నేను రా గోపిన్ రా. బాబు మీరు వెళ్ళండి బాబు. 3 రోజులు పెట్టి బాబు గారి పిచ్చెక్కింది. పిచ్చా? ఆ బాబుకి పిచ్చా? అదే ఆ సంగతి తెలియక ఆయన నానా మాట్లాడేసానే. ఉండండి ఉండండి బాబు. అయ్యో బాబు, ఏమనుకోమాక, నీ సంగతి తెలియక నేనా మాట్లాడేశాను. కావాలంటే మళ్ళీ గోరెక్కో, నేనేమనలే. పాపం పిచ్చోడు. అరే ఎన్ని మాట్లాడేశాను చూసావా? పదండి బాబు, మన తెచ్చ మనం ఏమనుకోలేండి. అయ్యా ఎక్కడ బాబు? రామా కృష్ణ, ఆ డబ్బులు ఇచ్చి ఎట్లా కట్టమంటారా? కూర్చోండి, జామని తీసుకుపోతా. ఎక్కడికి? ఏట్లోకే? మరి ఏటోకండి వాళ్ళ కట్టకండి వల్ల కట్లోక కొడుకుతో పొడిచానంటే పొట్టలో అంటావు. రావే బసరాజు గారి భార్య. ఇస్తే పొద్దున్నే ఈ కేసు దొరికిందంటే. ఏమిట్రా బసరాజు, ఏమిటి సంగతి? ఒరే మంగపతి, నేను విన్నది నిజమేనా? మా అబ్బాయికి పిచ్చి పట్టింది. ఆపే, డైలాగ్ ఆపే. ఎలా పట్టిందో ఎందుకు పట్టిందో తెలియదు కానీ డాక్టర్ మాత్రం పిచ్చి పట్టిందని చెప్పాడు. అన్నయ్య గారు, నా బాబేడి? బయట కనపడలా? లేడే, పదండి చూద్దాం. ఒరేయ్, కనిపించడం లేదంటావేరా? అడుగోని కొడుకు. ఎవడా? రిక్షావాడా? రిక్షావాడు కాదురా, పిచ్చి పట్టడం వల్ల రిక్షా ఆట ఆడుకుంటాడు. రిక్షా ఆట ఆడుకుంటాడా? రిక్షా ఆట? పిచ్చి నీకు పట్టిందిరా. ఎవడో అడ్డగారిని చూపించి ఈ బసవాజు కొడుకుంటావా? వాడు నా కొడుకు కాదు. అవునన్నయ్య గారు, వాడు మా గోపి కానే కాడు. కానీ ఒకటి ఉంది, మా గోపిగాడి ఫ్రెండ్ చంద్రమన్నగుడు ఉన్నాడు. అచ్చం వాడి పోలుకున్నారా వీడికి? ఆపే, డైలాగ్ ఆపు. అంటే వీడు గోపిగాడనమాట, మోసగాడనమాట. వీడిని వెంటనే అరెస్ట్ చేయించి గోపి విషయం, వీడి ఫ్రెండ్ విషయం తర్వాత తెలుసుకుందాం. వెళ్ళి పోలీసులకు ఫోన్ చేస్తాను, వీడు పారిపోకుండా జాగ్రత్త పట్టుకో. వాడెక్కడికి పోతాడు? నన్ను వల్లగట్లోకి పంపిస్తాడు. వాడిని శ్రీకృష్ణ ధర్మస్థానం పంపించకపోతే నా పేరు బసవరాజు కాదు. ఇదిగో ఈ అట్టలు తింటా ఉండు, నేను చిట్కలో వంట చేసి వస్తాం. అరే పిల్లలు, అయితే ఆడుకుంటా ఉండండి. మీకు చెట్టారు తెలుసా? తెలవదా? అరే లైన్ నువ్వు రా, నువ్వు మరే అది ఆ చెట్టు కనపడుతున్నా? మనందరం అక్కడికి ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి పరిగెత్తుకురావాలి. అర్థమైందా? 1 2 3
సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. అవును, పెద్దవాడు తిరిగి వెనక్కి వెళ్తాడేంటి? నా పర్సు. దొంగ పట్టుకోండి, నా దొంగ పట్టుకోండి. జేబులు కొట్ట, చేతులు కొట్టగలను. పోయా, జేబులు కొట్టండి. అసలు జేబులు ఉంటాయి కదా కొడతానికి. నీకేదో కేసులు కావాలి అనుమతి తీసుకొచ్చి పడేశారు. చేతులు కొట్ట అదా. ఏరా, డబ్బున్న వాళ్ళ అబ్బాయిని పత్తింటి నాటకాలు ఆడతావా? ఆ కర్ర తీసుకుని పట్టబడుతున్నా నాటకం అంటే. ఆ పోయిన పర్సన్ అదే సార్. ఐసి మీ జేబు కొట్టేసింది ఆ సెల్లో ఉన్న మనిషి అవునో కాదో గుర్తుపట్టండి. అరే చంద్రం, నువ్వేమిటి నా పర్సు కొట్టేటా? ఇంకో పట్టుకుపోయి నిన్ను కొట్టినారేమో. ఆ యాడ గోడకి పిచ్చోడి నిందే కదా, చేయడానికి వచ్చాయంటే వెళ్ళిపోయి రాకూడదు. వెళ్ళిపోయి ఇంకా నీకు పిచ్చి తగ్గలేదన్నమాట. నాకు పిచ్చా రమ్మా కరవడానికా? కరవా కరవ కదా? లేదమ్మా, నా మాట ఏంటి? ఇన్స్పెక్టర్ బాబు, నా మొగుడు అరెస్ట్ చేసేస్తున్నాడు కదా బాబు. వాడితో ఒకసారి మాట్లాడాలి బాబు. వాడు ఉన్నాడు, వెళ్ళి చూడు. చచ్చినాడా కంపకాడు ఏదో పనులు చేయటం కాక జేబులు కొట్టేసి జైల్లో కూర్చున్నావా? నా గతేం కాదు, నా పిల్లలు గతేం కాదు. మహాతల్లి, నీ బాబిని తప్పించుకున్నాను అనుకుంటే మళ్ళీ ఇక్కడికి కూడా దాపించావా? నేనేం పాపం చేశాను తల్లి, ఇక్కడికి కూడా వచ్చావు? ఈ బాధ చాలా నాకు. మళ్ళీ ఈ బాధ బాబా మిషడా, ఇక నన్ను ఆశ్చర్య ఇబ్బంది పెట్టావంటే నేను బయటకు వచ్చిన దాని గోపి, నేను ఏమన్నా పరాయమో కడతా పరాస్కాలేంటే? నేను బయటకు వచ్చానంటే రెస్టారెంట్ వాయించగలను. అయితే అయ్యా, నేను ఇక్కడున్నాను రా. నన్ను వదిలేసి నా పోలికలు నా రిక్షాలతో మాట్లాడరా? నా మొగుడు కాడనమాట. అయ్యి నా మొగుడు. అయినా అనవసరంగా ఈ ఎవరో చంద్ర చాలా ప్రేమగా మాట్లాడు కదా. ఏమిటో నీకు ఈ గతి? నా కర్మరా, నీకోసం ఆ కొంపకెళ్ళి నానా కష్టాలు పడి అక్కడి నుంచి తప్పించుకోపోయి రిక్షావాడి ఫ్యామిలీలో చిక్కుని అక్కడి నుంచి తప్పించుకోపోయి ఇదిగో ఇక్కడికి వచ్చి పడ్డాను. ఐఎమ్ సారీ రా, నా వల్ల నీకు చాలా కష్టాలు వచ్చాయి. ఐఎమ్ వెరీ 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 సారీ రా. వెరీ 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 సారీ. ఒక్క తెలుసు అస్తాపం ఏంటో ఇదిగో ఇల్లు మిగిలింది. ఇది సారీ. మీరు ఇప్పుడే జామీన్ ఇప్పించి విడిపిస్తాను. ఏమని సార్ మన పెద్దలు నిజం చెప్పేస్తారా? చెప్పబోతే ఇద్దరు జాయింట్ గా సెల్లో ఉంటాం. తర్వాత ఇష్టం లేదు, నీకు కొడుకుస్తాను. పాప రిక్షావాడిని కూడా నేను జామీన్ ఇవ్వాలా? నువ్వు ఇవ్వరా? నువ్వు నాకేమో, నేను వాడికి ఇస్తాను కదా. పాప ఈ పెళ్ళంతా ఎలా చెబుతున్నారో ఏమిటో. రాధ, ఏమిటి నువ్వు మాట్లాడేది? నేను చంద్రాన్ని ప్రేమిస్తున్నాను, అతనే పెళ్లి చేసుకుంటాను. ఆపేయి, డైలాగ్ ఆపేయి. గోపి పేరుతో మన కొంపలో దూరి బుజ్జి పేరుతో మన నెత్తికెక్కిన మాయవతం నువ్వు పెళ్లి చేసుకుంటావా? అతని పేరు ఏదేదే నాన్న. మనిషి మంచివాడు, స్నేహితుడి కోసం చిక్కుల్లో పడ్డ అమాయకుడు, తనేమీ లేని వాడినని మనకు చెప్పినవాడు. వాడెవడైతే మనకే. చూడు, నువ్వు చేసుకోవాల్సింది బసవరాజు మామయ్యకుడు గోపిని గాని టోపీ వేసి కేటు వేతపని కాదు. అదెలా నాన్న? నేను చంద్రానికి మనసు ఇచ్చాను. అయితే ఓ పని చేయి, ఇచ్చిన మనసు తీసేసుకుని గోపికి ఇచ్చి ఇక మాట్లాడు. నేనేం చెప్పినా వినవా? ఎందుకు వినవు? చూడా కాదు, ఇది పట్టుదల. రే బసవరాజు గారు అబ్బాయి, ఒక్క నయా పైసలేని గీతను సీతను నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఏ గొడుగుతో నిన్ను చంపి నేను జైలుకి వెళ్తాను. నీ పెళ్లి మంగపతి కూతురు రాధతోనే జరుగుతుంది. నేను రాధను ప్రేమించలేదు. ఆ చంద్రం బదులు నువ్వు ఇంటికి వచ్చింటే ఈ పాటికి ప్రేమించుండేవాడివి. అవునుకో, కానీ ఇప్పుడు నేను ప్రేమించలేదుగా. ఇప్పుడు ప్రేమించలేదుగా, ఇక ముందు ప్రేమించవా? నా మనసు సీత దగ్గర ఉంది. నీ మనసు సీత దగ్గర ఉందా బాబు? అయితే ఆ మనసుని ఒక మనిషిని పంపి తెప్పిస్తాను. యు డోంట్ వరీ. నాన్న లేదు, అమ్మ లేదు. నీ పెళ్లి మంగపతి మామయ్య కూతురు రాజుతోనే జరిగి తీరుతుంది. ఇది బసవరాజు గారి ఆర్డర్. దట్స్ ఆల్. ఏమైనా మా నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకునేటట్టు లేరు చంద్రం. మంది అమర ప్రేమని పెళ్లి చేయకపోతే జాయింట్ గా ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని చెప్పలేకపోయావా? చెప్పాను, అయినా ఒప్పుకోవటం లేదు. పైకి ఇలా కనపడినా నేను శ్రీరాముడు, గాంధీ గారు మొదలైన మహాత్ముల కోవు చెందిన ఒక పుణ్యాత్ముడని చెప్పలేకపోయావా?
మరి అలా చెప్తే ఎవరు నమ్ముతారా? ఎందుకు నమ్మరా? పైగా గోపి నాన్నగారితో మాట్లాడి తను గోపికిచ్చి పెళ్లి చేస్తారట. నిన్ను మీరు నన్ను కాకుండా ఎవరు చేస్తున్నా నేను చావడం ఖాయం. చంద్రాన్ని తప్ప వేరెవరిని చేసుకోమన్నా నేను చావటం ఖాయం. మీ ఇద్దరు వస్తే మిమ్మల్ని ఫాలో అవుతూ మేము కూడా చావడం ఖాయం. మన 4 చావులు తెలిసి పెద్దలు గుండెలు పగిలి చావడం అంతకంటే ఖాయం. ఆగండి, అరవటం దగ్గర ఆగే ఉన్నాగా. నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏమిటది? మన భోజనాల్లో అంత గ్రూప్ గా కలిసి వన చావులు తద్దామనే? అపశకున పక్షి. ఎవరు చావక్కర్లేకుండా ఎవరు కోరుకున్న అమ్మాయితో వాళ్ళ పెళ్లి జరగడానికి నేను ఒక పథకం వేసి అందుకు గాను ఆ చలంగారు చావాలి. ఇదెక్కడ గొడవ? మీరందరూ తెస్తే ఆ విచారంతో 5-6 వారాల పాటు మందు కంటిన్యూ చేయాలనుకుంటే నన్ను చావమంటారేంటి? చలం 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 చలం. మా నలుగురు కోసం నువ్వు ఒక్కడే చావరా. నువ్వు పోయాక నేను మా కులదైవంగా భావించి మా పిల్లలందరికీ నీ పేరు పెట్టుకుంటారా? మీ పిల్లలకే కాదు, ఈ దేశంలో ఉన్న పిల్లలందరికీ నా పేరు పెట్టుకుంటున్నా సరే నేను చావను. అసలు ఈ లోకంలో మందు ఉన్నంత కాలం నేను చావను. చావను ఉండే చంద్రం. బాబు బాబు చలం, నువ్వు నిజంగా చావక్కర్లేదు. జస్ట్ నాటకం ఆడాలంతే. నాటకం అయితే మీరంతా నేను చెప్పే ప్లాన్ శ్రద్ధగా వినండి.